అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్‌కి స్వాగతం. నేను ఒక విజ్ఞప్తి అందరికీ చేస్తున్నాను. అదేంటంటే మనందరికీ తెలుసు మనకి హైందవి స్వరాజ్ అనే ఇంకొక ఛానల్ కూడా ఉంది అని. ఆ ఛానల్‌కి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అనేది నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే దయచేసి ఆ ఛానల్‌ని మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌తో ఆ ఛానల్‌లో నేను మీ ముందుకొస్తాను. సో ముందుగా అయితే మీరు నా ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్ని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు కూడా మేము ఈ సాయి మతం మీద ఏ విధంగా పోరాటం చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. అందరికీ కూడా వేల 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 దండాలండి. ఎందుకంటే చాలామంది ఈ సాయిబాబా తాలూకు ఫోటోల్ని ఇసిరేస్తున్నామని, గుళ్ళకెళ్ళడం మానేస్తున్నామని, సత్యాన్ని తెలుసుకున్నామని ఎంతోమంది చెప్తున్నారు. అయితే ఇది మాకు మాత్రమే తెలుసు. బయట కూడా తెలియాలి కదా, బయట కూడా అందరికీ కనువిప్పు కలగాలి కదా. ఎస్పెషల్లీ ఆ సాయి మతం వాళ్ళకి తెలిసినా కూడా ఇంకొక పక్క దొంగతనంగా చర్చిలోకి వచ్చినా కూడా బయట మాత్రం ఏదో పెద్ద డాబుగా మాకేం జరగట్లేదులే అన్నట్టు ఉన్నారు కదా. వాళ్ళకు కూడా తెలియాలి కదా. మనం ఏదైనా కూడా డైరెక్ట్గా చేస్తాం, ఇండైరెక్ట్గా ఏది చెయ్యం. సో ప్రపంచానికి తెలియాలి అంటే మా వలన సాయిబాబా ముస్లిం అని తెలుసుకొని, అవైదికమని తెలుసుకొని, మన దేవుడు కాదు అని తెలుసుకొని స్వచ్ఛందంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుతాం అని చెబుతూ మన దేవుళ్ళనే ఎవరైతే మొక్కుతున్నారో సాయి మతం నుంచి మన సనాతన ధర్మంలోకి వచ్చిన ఏ హిందూ అయినా మీరు ఎలా కనువిప్పు కలిగింది, మీరు ఏం చేశారు అనేది 5 నిమిషాలకి మించకుండా క్రిందనున్న మొబైల్ నెంబర్కి మీరు మాట్లాడి ఒక వీడియో అనేది వాట్సాప్ చేస్తే నేను నా ఛానల్లోనూ అలానే హైందవి స్వరాజ్ ఛానల్లో కూడా పెడతాను. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు మరికొంతమందికి ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవుతారు, మరికొంతమందికి కనువిప్పు చేసిన వాళ్ళు అవుతారు. అసలు మన ఈ ఉద్యమం ప్రజాక్షేత్రంలో ఎంతవరకు వెళ్ళింది, దీని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. కనుక దయచేసి కేవలం ఒక 5 నిమిషాల సమయం కేటాయించి మీరు ఎలా మా వాళ్ళ తెలుసుకున్నారు, మీరేం చేశారు, ఎలా మీరు సనాతన ధర్మంలోకి వచ్చారు అనేది 5 నిమిషాలకి మించకుండా వీడియో చేసి దయచేసి మాకు పెట్టండి. మీరు అట్లీస్ట్ మీ తాలూకు మొహం చూపించకూడదు, ఎవరైనా ఆడవాళ్ళు కానీ అయితే అట్లీస్ట్ వాయిస్ పెట్టండి. మీ పేరు, మీ యొక్క ఏరియా లేకపోతే ఏ ఊరు అనేది పెట్టి వాయిస్ అట్లీస్ట్ నాకు పెట్టినా కూడా నేను నా యొక్క ఛానల్స్లో పెడతానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటూ అందరికీ నమస్కారం అండి. జై హింద్.